హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో ఈ వ్లాగ్ తమ్నేల్ అండ్ ఇంకా టైటిల్ చూసారు కదా. సో మా ఫ్యామిలీ అందరికీ తిరామిసు చేసి పెట్టాను అనమాట. అండ్ అలానే లైటింగ్ చూస్తున్నారా, అసలు ఎంత బాగుందో. అదంతా క్రిస్మస్ టైం కదా ఈ వ్లాగ్స్ అన్ని చేసింది. సో అందుకే అనమాట మీకు లైటింగ్ కూడా చూపిస్తున్నాను. వాళ్ళు ఉన్న కమ్యూనిటీలో చాలా బాగుందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో ఈ షాపింగ్ తర్వాత మీకు ఇంట్లో తిరామిసు ఎలా చేశాను అన్నది చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే కొంచెం అలా రౌండ్స్ వేస్తున్నాము. ఇంకా తెలుసున్నదే కదా, ఇంక ఇంట్లో అంతసేపు కూర్చొని చేసేది ఏమి ఉండదు. సో సరదాగా అలా షాప్స్ విజిటింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము బర్లింగ్టన్కి వచ్చాము. మనకి యూఎస్లో టీజే మ్యాక్స్, బర్లింగ్టన్, వాల్మార్ట్, టార్గెట్ ఇవన్నీ కామన్ అనమాట. అంటే టీజే మ్యాక్స్ అంటే మనకి ఇక్కడ జర్మనీలో నాకు తెలిసి టీకే మ్యాక్స్ అది. సో యూఎస్లో టీజే మ్యాక్స్ అనమాట. సో అన్నీ ఉంటాయి మల్టీ బ్రాండెడ్ లాగా. బర్లింగ్టన్ కూడా కొంచెం అటువంటిదే అనమాట, అన్నీ బాగుంటాయి. సో ఇక్కడైతే ఇంకా రాగానే నివికి కనిపించిపోయినాయి అనమాట. అన్ని ఆడుకునేవి పుప్పే అవన్నీ ఉంటాయి కదా అవన్నీ. సో అప్పుడు క్రిస్మస్ కాబట్టి మంచిగా డీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనుకుని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ డీల్స్ అయితే అంతగా ఏం లేవు కానీ బట్ బాగున్నాయి. స్టఫ్ అయితే చాలా బాగుంది. కంపేర్ టు జర్మనీ మనకి జాకెట్స్ కానీ లేకపోతే క్లోతింగ్ ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట. చాలా బల్క్గా ఉన్నట్టే అనిపించినాయి. సో ఇంకప్పుడే నివి స్టార్ట్ చేసింది అనమాట. ఇంకెక్కడికి వచ్చినా నివి స్టఫే కదా. మాతో పాటు అమ్మ నాన్న అండ్ మున్న కూడా నివికే చూడడం అనమాట ముందు, మాకు వదిలేసి. సో బాగుంటాయి కదా పిల్లల స్టఫ్. బట్ నివికి ఈ షాపింగ్లో చాలా ఈ ట్రిప్లో యుఎస్ ట్రిప్లో చాలా తక్కువ షాపింగ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే దానికి జర్మనీలోనే లాట్స్ ఆఫ్ స్టఫ్ ఆల్రెడీ కొనేసి ఉంచేసామన్నమాట. మోర్ దాన్ ఇనఫ్ అనే చెప్పచ్చు, అంత స్టఫ్ ఉంది నివికి. షూస్ కానీ బట్టలు కానీ అన్నీ కూడా అనమాట. లాస్ట్ టైం యుఎస్ వచ్చినప్పుడు కూడా చాలా షాపింగ్ చేశాము. సో ఈసారి కొంచెం తగ్గిద్దాం నివికి, అన్నెసరీగా ఎక్కువ కొనొద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యాము. బట్ ఇంకా మంచిగా డీల్స్లో ఏమైనా జాకెట్స్ అవి వస్తే తప్పకుండా కొందామని అనుకున్నాం, కానీ అంతగా ఏం లేదు. సో జాకెట్స్ నివికి చాలా ఉన్నాయి, సో అందుకే ఏం తీసుకోలే అనమాట. మాకు మాత్రం పర్సనల్గా నాకు రాజ్కి కావాలని చెప్పి జాకెట్స్, షూస్ అలాంటివి చూద్దామని చెప్పి మేము ముందు నుంచి ప్లాన్. సో అవే చూస్తున్నాము. బట్ షూస్ అయితే ఏం తీసుకోలేదు మేము, ఈ ట్రిప్లో కుదరలే అనమాట. అంత టైం అండ్ ఇంకా వెయిట్ కూడా లేదు మాకు లగేజ్లో. సో షూస్ సెక్షన్కి అయితే వెళ్ళలేదు, ఫుట్వేర్కి. బట్ జాకెట్స్ అయితే ఇద్దరం తీసుకున్నాం, మంచివి వింటర్ జాకెట్స్ అనమాట. అక్కడ బాగున్నాయి ఇవన్నీ వింటర్ జాకెట్స్ అవన్నీ. కంపేర్ టు జర్మనీ ప్రైసెస్ కూడా కొంచెం తక్కువే అనిపించినాయి అనమాట. జర్మనీలో ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పి అన్నాడు అనమాట రాజు. సో అందుకని జాకెట్స్ అయితే కొనుక్కుందామని చెప్పి తీసుకున్నాము. ట్రయల్ వేసి చూడు. ఆనికా కొందాంలే, అది అయినా ఆనికి సరిపోదు, చాలా చిన్నది ఇది ఆనికి. ఓకేనా? ఇవి పప్ప వేస్తున్నప్పుడు కుదురుగా వేయించుకోవాలి. ఓ చాలా లూజా, తీసేలా అయితే. ఐన్స్ వేరు నాన్న, ఐన్స్ అంటది, ఐన్స్. ఇవి అక్కడ డెకరేషన్ గా పెట్టేవి ఇవి. ఇలాంటివి పెట్టచ్చు నువ్వు రాజమండ్రిలో. చిన్న చిన్న వేసి పెట్టుకుంటున్నావు కదా కిచెన్ గట్టిపోయినా. పట్టుకెళ్ళా $15 కదేం బాగాలేదులే అమ్మ అది. జాగ్రత్త అన్న. ఇండియన్ ఎలిఫెంట్ అది? సరే. మొన్న మామకి ఏంటే ఆమ్లెట్సే పెట్టో. బాగుంది అది కూడా, కానీ అది నివికి పెద్ద అయిపోద్దేమో. చూడు సైజు 7 అది. అది బాగుంది, అది ఆ హుడీ బాగుంది, అమ్మ తీసింది. అది కూడా ట్రైల్ వేసి చూద్దాం. అదే $10 చాలా బాగుంది అది. ఒకసారి వేసి చూడు నివి కదా.
బయలుదేరా పెద్దగా ఉందంటా తీసుకోవాలంటావా? నీ కంఫర్ట్ చూడు, నీకు ఎలా ఉంది? పెద్దవాళ్ళు వేసుకున్నట్టు హెవీగా తీసుకో అయితే. పుల్లవర్ వేసుకుంటే మరి సెట్ అవుతుందంటావా? బాగుంది అది. యా చూస్తున్నారు కదా, జాకెట్స్ అవి ట్రయల్ వేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నా అనమాట. ఫుల్ స్కిన్ అంతా ఓవర్ డ్రై అయిపోయింది అనమాట. లిప్స్ అవన్నీ కూడా చాలా దారుణంగా. అక్కడ వెదర్ అలా ఉందన్నమాట, టెంపరేచర్ టూ కోల్డ్. అసలు మేము వచ్చినప్పుడు -20 -25 కూడా ఉందన్నమాట. సో చాలా చల్లగా అయిపోయింది. ఇంట్లో ఉన్నా సరే స్కిన్ టూ మచ్ డ్రై అయిపోతుంది అనమాట. సో యా అలా అయితే షాపింగ్ అవ్వగొట్టి తర్వాత అయితే ఇంటికి వచ్చాము. ఇవేమో వచ్చేసి షాహీ తుడ్కా అండ్ మ్యాంగో మూస్ అనమాట. అవి డిజర్ట్స్ తీసుకొచ్చాడు మా అన్నయ్య బయట నుంచి. అది కూడా చాలా బాగుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము కుకింగ్ అవి ఉంటాయి కదా చేయాల్సినవి, అవి చేసుకుంటూ అండ్ నేను డిజర్ట్ చేస్తున్నాను అనమాట. నేను చేసినవి బాగా ఇష్టపడి తింటారనమాట. ఏదైనా సరే బేకింగ్ ఐటమ్, బ్రెడ్, బనానా బ్రెడ్ కానీ లేకపోతే కేక్స్ కానీ ఇలా తిరామిసు కానీ ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. కొంచెం అందరూ తింటారు కాబట్టి. అండ్ ఇక్కడ మమ్మీ ఆల్రెడీ పులిహార చేసిందనమాట తినడానికి, రైస్ ఉందని చెప్పేసి. సో ఇవి రెగ్యులర్గా తినరు కదా అమ్మ వాళ్ళు కూడా, రెగ్యులర్గా తిరామిసు ఇవన్నీ ట్రై చేయరు. మనం ఏదన్నా అండ్ ఇక్కడ దివ్యం ఉన్న వాళ్ళు కూడా ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్తేనే తింటారంట, లేకపోతే వాళ్ళకి అంత ఇంట్లో చేసుకోరంట. సో సరే సరదాగా అందరూ తింటా అన్నారని చెప్పేసి కాఫీతో చేస్తున్నా అనమాట, నచ్చుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇది మెయిన్ పిల్లలకి సెట్ కాదు. నేను ఈ వీక్ అయితే అసలు తిరామిసు అన్నది పెట్టను అనమాట. యూజువల్గా మాకు జర్నీలో ఉండేది ఏంటంటే మనకు ఆల్కహాల్తో ఉంటుంది, బట్ ఆల్కహాల్ ఫ్రై కూడా ఉంటుంది అనమాట. మనం చూసుకోవచ్చు తిరామిసు. సో ఆల్కహాల్ లేనిది పక్కన పెడితే మెయిన్ పిల్లలకి అన్నది ఎందుకు ఇవ్వకూడదు అంటే కాఫీ కంటెంట్ ఉంటుంది కదా, మనం అందరినీ ఎస్ప్రెస్సో షాట్స్తో చేస్తాము. సో టూ మచ్ కెఫెన్ అనమాట. పిల్లలకి మాత్రం తిరామిసు అన్నది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అనే చెప్తాను నేనైతే. సో నీవికి అయితే అలవాటే, దానికి ఏమి నేను తింటానేం చెప్పదనమాట. మేము తింటున్నా సరే మేము దానికి క్లారిటీ ఇచ్చేస్తాము, ఇది పిల్లలు తినేది కాదు, ఇది పెద్దవాళ్ళది అని చెప్పేసి. సో అసలు నివి అన్నది ఇంకా సెకండ్ క్వశ్చన్ వేయదనమాట. ఏదైనా అంతే, కొన్ని డ్రింక్స్ కూడా పెద్దవాళ్ళు తాగేవి ఫ్యాంటా అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పిల్లలకి తాగేది కాదు అని చెప్పేస్తాము. సో ఇంకెప్పుడు అలాంటి డ్రింక్స్ దగ్గరికి వెళ్ళదనమాట. నీవి అలా అలవాటు అయిపోయింది తనకి చిన్నప్పటి నుంచి. సో దానికైతే మాత్రం చాలా గ్రేట్ఫుల్. పెద్దయ్యకి మళ్ళీ అడుగుతుందేమో అని అనుకున్నాను, కానీ చిన్నప్పటి నుంచి అదే ఫాలో అవడం వల్ల తనకు కూడా క్లారిటీ వచ్చేసింది, తనవే ఇవి అని చెప్పేసి. ఇంకా చూస్తున్నారు కదా, తిరామిసు బేసే వచ్చేసి మెయిన్ కాఫీ అని చెప్పాను కదా. సో నేను కాఫీ అయితే బ్రూ చేసేసుకున్నాను అనమాట. అండ్ కాఫీ బ్రూయింగ్ కూడా నేను మెయిన్ కాఫీ పౌడర్ కూడా నేను జర్మనీ నుంచే తీసుకొచ్చాను. దివ్య వాళ్ళు బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంటానని చెప్తే ఇక్కడ నేను వాడే బ్రాండ్స్ మంచివేవో చూసి పట్టుకెళ్ళాను అనమాట. చీబా అని ఉంటుంది, అది బాగుంటుంది. అండ్ తర్వాత లవాజా కూడా బాగుంటుంది అనమాట. ఈ 2 బ్రాండ్స్ కూడా వాళ్ళకి పట్టుకువెళ్ళాను, వాళ్ళకి కూడా చాలా నచ్చింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా తీసుకెళ్ళాలంటే ప్లీజ్ మీరు చెక్ చేసి కాఫీ అవి కూడా మీరు పట్టుకెళ్ళచ్చు, కాఫీ బీన్స్ కానీ లేకపోతే పౌడర్ కానీ. సో నేనైతే వాళ్ళకి డైరెక్ట్ బ్రూ చేసుకుంటున్నారు కాబట్టి ఇవైతే పట్టుకువెళ్ళాను. సో అదే అనమాట, ఆల్రెడీ కాఫీ మిషన్లో తీసుకుని కాఫీ అయితే రెడీ పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా బేస్కి మనకి క్రీమింగ్ కావాలి కదా, రా ఎగ్స్తో చేస్తాము. సో అదైతే చేస్తున్నాం అనమాట. నేను ఒక్కదాన్ని చేస్తున్నా అంటే నా ఒక్కదానికే అవ్వదు, ఎందుకంటే ఇంతమందికి చేస్తున్నా కాబట్టి ఆబ్వియస్గా నాకు హెల్ప్ కావాలి. సో మా డాడీ ఇంకా రాజు అనమాట నాకు హెల్పర్స్, కైండ్ ఆఫ్ అసిస్టెంట్స్ అని చెప్పచ్చు అనమాట. నేను చేసేది తక్కువ, పాపం వాళ్ళతో చేయించేదే ఎక్కువ అనమాట. అంతే కదా, కలిసి ఉన్నప్పుడు కలిసే చేసుకుంటాము. బట్ నేను చెప్తా అనమాట ఏం చేయాలి ఏంటనేది, ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్లో బేక్ చేయడం ఇలాంటివి చేస్తా కాబట్టి. సో రాజు వచ్చేసి ఎగ్స్ అవి స్టీమ్ చేస్తున్నాడు అనమాట. మనం రా ఎగ్స్ స్టీమ్ చేసి అది క్రీమీ టెక్స్చర్లో రావాలి మనకి. సో అది చేస్తున్నాడు. అండ్ ఇక్కడ నేను నాన్న వచ్చేసి అది కేక్ మిషన్ ఉంటుంది కదా, అది సెట్ చేస్తున్నాం అనమాట. నేను ఎప్పుడు ఇది యూస్ చేయలేదు యాక్చువల్గా చెప్పాలంటే, ఇది ఫస్ట్ టైం. దివ్య వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి అనమాట. యూఎస్లో మీరు ఎవరింటికి వెళ్ళినా సరే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు వాళ్ళ దగ్గర మొత్తం అన్నీ ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసినా చేయకపోయినా సరే అన్ని మెషిన్లు ఉంటాయి అనమాట. సో చూసినట్టుగానే వాళ్ళ దగ్గర ఈ మెషిన్ ఉంది. దివ్య చెప్పింది అనమాట, మీరు విస్కర్లో మాన్యువల్గా చేయకండి, అవన్నీ మెషిన్స్ ఉన్నాయని చెప్పేసి. సో అది ఈ రోజు ఓపెనింగ్, అది కూడా కొత్తగా. సో అది తీసి అయితే మేము స్టార్ట్ చేసాము. మాస్కర్పోన్ అండ్ ఇంకా క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ చీజ్ అనమాట. సో దాంతో మనం ఫ్లఫీగా అయ్యేలాగా చేయాలి, మొత్తం విస్క్ చేయాలన్నమాట. సో అదే చేస్తున్నాం ఇక్కడ. మా డాడీ చూస్తున్నారు ఏంటి ప్రాసెస్ అంతా, ఇవేం డిజర్ట్స్ అని చెప్పేసి. మనకి ఇండియన్ డిజర్ట్స్ లేకపోతే మహా అయితే కేక్ ఒకటే కదా తెలుసు. మా డాడీ కేక్ తెలుసు అనమాట బాగా, ఎలా బేక్ చేస్తారు ఏంటి అనేది. మా డాడీ ఫ్రెండ్ ఉంటారనమాట, ఆయన
ఆయన రాజమండ్రిలో ఆయనకి బేకరీస్ ఉన్నాయి. సో మా డాడీ సరదాగా వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటారనమాట ప్రాసెస్ అంతా ఏంటనేది. ఆ కేక్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేస్తారన్నది. సో ఒక ఐడియా ఉంది. సో బట్ ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ డిజర్ట్స్ ఎప్పుడు చూడలేదు. ఆబ్వియస్గా అమ్మ నాన్న బయట కూడా తినలేదు ఇప్పటికి వచ్చి. నాకు తెలుసు అదే ఫస్ట్ టైం అనుకుంటా తిరామిసు తినడం. సో ఈ బిస్కెట్లు ఎందుకు ఇలా సోక్ చేస్తున్నాను, ఎందుకు ఇలా పెడుతున్నాను అన్నది అర్థం కాలేదు మా డాడీకి అసలు, ఇదేం డిజర్ట్ అని చెప్పేసి. సో తర్వాత చెప్పాను అనమాట, బిస్కెట్స్ కాస్త బాగా కాఫీ అండ్ ఇంకా క్రీమ్ పీల్చుకుని మెత్తగా కేక్ లాగా అయితే కేక్ లేయర్ లాగా. సో అది అనమాట ప్రాసెస్ అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చేస్తూ. బట్ ఇక్కడ బిస్కెట్స్ అయితే మాత్రం యూఎస్లో నాకు తెలీదు, లోఫెల్ బిస్కెట్స్ అని అంటారు కదా మనకి ఇక్కడ, ఐ మీన్ లేడీ ఫింగర్ బిస్కెట్స్ అనమాట. సో ఇక్కడ జర్మనీలో చాలా స్పంజీగా ఉంటాయి, బట్ ఇక్కడ నాకు అసలు స్పంజీనెస్ లేకుండా అయిపోయింది అనమాట బిస్కెట్. అసలు అంటే అంతా పీల్చుకుంది, ఆబ్వియస్గా ఓవర్ నైట్ సోక్ చేసాం కాబట్టి, మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కాబట్టి అంత మెత్తగానే ఉంది. కానీ బట్ మరీ మనకి లోఫెల్ బిస్కెట్, ఐ మీన్ లేడీ ఫింగర్ బిస్కెట్ అయినంతగా అయితే అవ్వలే అనమాట. సో బిస్కెట్స్ కూడా చాలా డిఫరెంట్స్ ఉన్నాయి. ఇక్కడ జర్మనీలో మనకు చాలా బాగా దొరుకుతాయి, కానీ అక్కడ చాలా వెతికి తెచ్చాడు మా అన్నయ్య సూపర్ మార్కెట్లో. బట్ ఇవి ఒక్కటే ఆప్షన్ దొరికినాయి, బట్ ఇవి కూడా అస్సలు సెట్ కాలే అనమాట. తిరామిసుకి కంప్లీట్ సెట్ కాలేదు నేను ఎప్పుడు చేసే అంతలాగా. బట్ ఎనీహో మొత్తం అందరూ అయితే ఇష్టంగానే తిన్నారనమాట, కొంచెం డిఫరెంట్ కాబట్టి. సో ఇలా రకరకాలు చేయడం ఇష్టం అనమాట నాకు కూడా, అందరూ తింటారు కాబట్టి హ్యాపీగా. సో కాఫీలో డిప్ చేసి అయితే నేనైతే ముందు లేయర్ పెట్టేసుకుంటున్నాను బిస్కెట్స్. దీనిపైన మనం రా ఎగ్స్ అండ్ ఇంకా మాస్కర్పోన్ క్రీమ్ చీజ్తో ఒక ఫిల్లింగ్ లా చేసాం కదా మనం, విస్క్ చేసి ఫ్లఫీగా. సో ఆ లేయర్స్ వేసుకుంటాం అనమాట. సో అది చూపిస్తాను మీకు. దాంతో స్ప్రెడ్ చేయి, పలుచగా స్ప్రెడ్ చేయి, మరీ పలుచగా నొక్కకుండా జస్ట్ అలా అడ్జస్ట్ చేసి. ఏ క్రీమ్ ఉంటుంది సరిపెట్టదు, ఈవెంట్లో సరిపెట్టు. బిస్కెట్స్ కనిపించకూడదు, కేక్ తిప్పినట్టు కేక్ డిజైన్ చేస్తుంది. సరే ఎక్కువ ఇది గెలట్నాను, అది కిందకి వెళ్ళిపో. చూడు ఇది ఇలా ఒకసారి డిప్ చేయాలి. చూడు ఇదిగో చేస్తున్నాను, ఇదిగో వెంటనే తీసి ఇదో ఇలా తీసి వెంటనే ఇలా పెట్టేయాలి. ఇంకా పట్టుకోక అక్కడే నేను చెప్తాను, పక్కన పెట్టేసాను. ఇదో చూడు డిప్ చేస్తున్నాను, చూడు 2 సార్లు అంతే చాలు, ఎక్కువ పెట్టేసుకోకూడదు మెత్తగా. ఇది రేపే ఇది లేయర్స్ అన్నమాట. ఇది ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ట్రేస్ ఉంటుంది చూడు. ఇప్పుడు ఇందులో కాకుండా పంచదార నీళ్ళలో నింపి పెట్టేయకూడదా? తిరామిసు టేస్ట్ టేస్ట్ రావాలి. అది యాక్చువల్లీ అది ఆల్కహాల్ కూడా వేస్తారు మరి, కానీ లిక్కర్ కానీ యాడ్ చేస్తారు. ఒక పావు కప్పు ఇందులో వేస్తారు, ఇందులో కూడా కొద్దిగా వేస్తారు, 2 స్పూన్స్ అలాగా. మరి ఏది కదా నేను కాఫీలో నేను షుగర్ వేయలేదు, వాళ్ళు ఓవర్ స్వీట్ తినరంట. ఇందులో వేసాం కదా మనం, పొద్దున్న కప్ప వేసుకుందాం పైన. పొద్దున్న అది చూడు, అది పైన వేయాలన్నమాట లేరు, అది పొద్దున్న వేస్తాం. మళ్ళీ ఇదే తింటాను మరి. కట్ చేసుకుంటావు కదా వాయిస్ అంతా పెడతాను. పింపుల్ ప్యాచ్ అంతా కనిపిస్తుంది మరి. పర్లేదులే, మనంతా న్యాచురల్ మన బ్లాగ్స్. ఏమో చిన్నోడికి హగ్గి పట్టుకెళ్ళింది అది. దగ్గర ఉందా? నువ్వు అంకుల్ నీసో చూడు, లేకపోతే అరే ఇలా తీయాలరా. ఓ ఇలాగా పర్లేదు తీయాలి. ఇది కనిపిస్తుంది. ఇది మీకు ఇలానే ఉంటుంది ఇక్కడ రెస్టారెంట్స్ లో. అవును. కాఫీ పౌడర్ కాదు, చాక్లెట్ పౌడర్. ఇదంతా కాఫీ ఉంది లోపల, కానీ కొద్దిగా మరి ఇది ఇక్కడ ఈ బిస్కెట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. కాదు షుగర్ అంటే ఏమంటారా ఇందులో ఇంకేస్తే పైన చల్లుకుని తినడమే దివ్య పౌడర్ షుగర్. ఇంకా ఇది షుగర్ ఎక్కువ లేకుండానే బాగుంటుంది యాక్చువల్గా.
సో చూసారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేనే కావాలని రాగా ఉంచేసాను, సరదాగా ఉంటుందని చెప్పేసి. సో మా మమ్మీ తిరామిసు తింగర్మిసు అని పేరు పెట్టింది అనమాట దానికి. సో అందుకే అవన్నీ ఫన్నీగా ఉంచేసాను. సో పైన కకాో పౌడర్ వేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట. హోల్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 8 hours అలాగా. సో ఇదనమాట నేను చేసి పెట్టిన తిరామిసు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు, అందరికీ నచ్చింది. సో మీకు ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.